సుంకాల సునామీ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఇప్పటిదాకా కొన్ని దేశాలపై నేరుగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా యూరప్ దేశాలతో కూడా ఢీకొన్నారు. ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు అమల్లోకి వచ్చాయని ప్రకటించారు. దీంతో యూరోపియన్ యూనియన్ కూడా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి యూరప్ దేశాలకు వచ్చే ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల కొరడాను జులిపించింది. అయితే వాళ్ళు మా దగ్గర ఎంత వసూలు చేస్తే మేం కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతే వసూలు చేస్తామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య పనుల యుద్ధం మరింత ముదురుతోంది. ఇరుపక్షాలు తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా ఉన్నాయి. ప్రపంచాన్ని ట్రేడ్ వార్తో బెంబేలెత్తిస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను చెప్పినట్లు వినుకుంటే టారిఫ్లను విధిస్తున్నారు. ఈ క్రమంలో మిత్రులు లేదు, శత్రువులు లేదు, ఎవరైనా ఒక్కటే, అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా కొన్ని దేశాలపై నేరుగా సుంకాలను విధించిన ట్రంప్ ఇప్పుడు యూరప్ దేశాల మీద కూడా పడ్డారు. తన మొదటి పరిపాలనా కాలం 2018లో లోహాల దిగుమతులపై ఇచ్చిన మినహాయింపులన్నింటినీ మరోసారి అధికారంలోకి రాగానే ఎత్తేశారు. తాజాగా ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు అమల్లోకి వచ్చాయని ప్రకటించారు. దీనివల్ల అమెరికాలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అమెరికా వాణిజ్య సుంకాల ప్రభావం యూరప్ మీద బలంగా పడింది. ట్రంప్ ధోరణి అగ్రరాజ్య సన్నిహిత దేశాలకు నచ్చడం లేదు. ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న తమపై ఇప్పుడు కర్రపెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నాయి ఆయా దేశాలు. కెనడా, మెక్సికోతో వ్యవహారమంటే ఓకే, అదిప్పుడు యూరోపియన్ యూనియన్ వరకు వచ్చింది. ఈ టారిఫ్ రద్దు చేయాలని యూరప్ దేశాలు కోరినా ట్రంప్ యంత్రాంగం ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో ధీటుగా యూరప్ దేశాల కూటమి స్పందించింది. అమెరికా నుంచి యూరప్ దేశాలకు వచ్చే ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల కొరడాను జులిపించింది. అమెరికా $28 బిలియన్ సుంకాలను విధించిందని, తాము అంతే స్థాయిలో అమెరికాపై $28 బిలియన్ డ్యూటీలను విధిస్తున్నామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సలా వాండర్ లేయన్ బుధవారం ప్రకటించారు. ఈ డ్యూటీలు ఉక్కు, అల్యూమినియంపైనే కాదని దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా వర్తిస్తాయని, అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. As the United States are applying tariffs worth $28 billion, we are responding with countermeasures worth 26 billion euros. This matches the economic scope of the tariffs of the United States. Our countermeasures will be introduced in 2 steps, starting with April 1st and fully in place as of April 13th. In the meantime, we will always remain open to negotiations. We firmly believe that in a world fraught with geo-economic and political uncertainties, it is not in our common interest to burden our economies with such tariffs. We are ready to engage in a meaningful dialogue. I have entrusted Trade Commissioner Maroš Šefčovič to resume his talks to explore better solutions with the United States. యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు డొనాల్డ్ ట్రంప్. వాళ్లు మా దగ్గర ఎంత వసూలు చేస్తే మేము కూడా వాళ్ల దగ్గర నుంచి అంతే వసూలు చేస్తామని పేర్కొన్నారు. యూరప్ దేశాల వస్తువులపై మరిన్ని సుంకాలు విధించి ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని తెస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాకు ఎగుమతి అయ్యే విస్కీపై యూరప్ దేశాలు ఏకంగా 50% టారిఫ్ విధించడం డొనాల్డ్ ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వైన్స్, షాంపేన్స్, ఇతర ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200% సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీనివల్ల యూరప్ మద్యం అత్యంత ఖరీదుగా మారిపోతుందని, అంతిమంగా అమెరికాలో స్వదేశీ వైన్, షాంపేన్ వ్యాపారం లాభపడుతోందని తేల్చి చెప్పారు. European Union's been very tough, and it's our turn too. You know, we get a turn at that also, but they have not been fair. They sue our companies and win massive amounts of money. They sued Apple, won $17 billion because we just found out, and we just were able to get Ukraine to agree. So we're going to know very soon. And as you know, we're going to be doing reciprocal tariffs. So whatever they charge us, we're charging them. Nobody can complain about that. Whatever it is, it doesn't even matter what it is. If they charge us 25 or 20% or 10% or 2% or 200%, then that's what we're charging them. When these characters took over, we went from the tariffs that we're talking about, and again, reciprocal,
I think that the tariffs, there are some cases where they're a little beyond reciprocal because, we've been abused for a long time as a country. We have been abused really for a long time, and we will be abused no longer. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే యుయు సైతం ప్రతీకార సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే యుయు దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉర్సులా చెప్పారు. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలపై టారిఫ్ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పారు. ట్రంప్ సుంకాల విధింపుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. అమెరికాతో ఆచరణాత్మక వాణిజ్య ఒప్పందం కోసం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. గత నెలలో వైట్ హౌస్ ను సందర్శించినప్పుడు తమను సుంకాల నుంచి మినహాయించాలని ట్రంప్ను కోరినట్లు బ్రిటన్ ప్రధాని తెలిపారు. అమెరికాకు ప్రతి ఏటా భారీ ఎత్తున ఉక్కును ఎగుమతి చేస్తున్నాం అని తెలిపారు. మరోవైపు అగ్రరాజ్య నిర్ణయాన్ని ఆస్ట్రేలియా తప్పుపట్టింది. తమ దేశ ఎగుమతులపై సుంకాలను విధించడం అన్యాయమని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బర్ట్ స్పష్టం చేశారు. అయితే తాము వెంటనే ప్రతీకార సుంకాలతో స్పందించబోమని పేర్కొన్నారు. సుంకాలు, వాణిజ్య భయాలు ఆర్థిక వ్యవస్థకు స్వీయ నష్టం కలగజేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడల్లా అమెరికా మద్యం కంపెనీలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలు అమెరికా మద్యంపై టారిఫ్లు వసూలు చేస్తున్నాయి. అమెరికాలోని కెంటకీ, టెన్నెసీ రాష్ట్రాల్లో విస్కీ కంపెనీలు అధికంగా ఉన్నాయి. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ట్రంప్నుకే మద్దతు పలికాయి. అయినా ట్రంప్ ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. తమ విస్కీపై యూరప్ దేశాలు 50% టారిఫ్ను ప్రకటించడం పట్ల అమెరికా మద్యం పరిశ్రమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యూరప్కు విస్కీ ఎగుమతులు పెంచాలని ఇటీవలే నిర్ణయించామని, ఈ టారిఫ్ వల్ల అది నెరవేరే అవకాశం లేదని అంటున్నాయి. అమెరికా ఆరంభించిన వాణిజ్య యుద్ధం మరింత భీకరంగా మారినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.